అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణాంధ్ర 2047 థీమ్తో నిర్వహించిన వేడుకలు దేశభక్తి, అభివృద్ధి సంకల్పాన్ని చాటేలా సాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2047 నాటికి దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధనకు రానున్న 20 ఏళ్లు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పని చేసినా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయాలని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు విమర్శించారు. 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించారని ఆరోపించారు. ఇప్పుడు విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 10 సూత్రాల అజెండాతో ముందుకు సాగుతున్నామని, కేవలం లక్ష్యాలు పెట్టుకోవడమే కాకుండా వాటి సాధనకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కింద మన పెద్దలు ఒక స్వప్నం చూశారు, అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది.